డేగరెక్కల చప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి నవల. ఇందులో ఇది రెండవ భాగం. ముందుగా మనం మొదటి భాగం చదువుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది రెండవ భాగం. కేవలం ముఖ్యమైన పాయింట్స్ని మాత్రమే నేను ఇక్కడ పొందుపరుస్తాను. సో ఇది రెండవ భాగం. ఆ కోట పేరు కాలా-ఈ-జంగ్. అది ఆఫ్ఘాన్ సైన్యపు ఆయుధ గిడ్డంగి కానీ దాదాపు ఖాళీగానే ఉన్నది. ఆఫ్ఘాన్ ప్రభుత్వం దానిని ప్రస్తుతం జైలుగా మార్చింది. దానికి కూడా ఒక కారణం ఉంది. నవంబర్ 24న దాదాపు 500 మంది తాలిబన్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి లొంగిపోయారు. ఆఫ్ఘాన్ సైన్యం అమెరికా సైన్యంతో కలిపి చేసే దాడుల్ని తట్టుకోలేక వీరు అబ్దుల్ రషీద్ దోస్తుమ్ అనే సైనికాధికారికి లొంగిపోయారు. ఇంతమందిని ఉంచటానికి కాబుల్ జైళ్లలో చోటు లేక పెద్ద పెద్ద వాహనాల్లో అతడు వారిని కాలా-ఈ-జంగ్కి పంపాడు. ఆ కోట చాలా విశాలమైనది. కింద చాలా నేల మలిగలు, ఒంటెల శాలలు, పైన అంతస్తులు, ఎత్తైన గోడలు, స్తంభాలు, కొన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న కోట అది. ఇక్కడే చిన్న పొరపాటు జరిగింది. తాలిబన్లు ఎవరో కాదు, వారు కూడా ఆఫ్ఘాన్ దేశీయులే. పోతే తమ మత సిద్ధాంతాన్ని 16 అణాల అమలు జరపాలన్న పట్టుదల మాత్రమే వారిది. తాము లొంగిపోతే ఆఫ్ఘాన్ ప్రభుత్వం క్షమించి ప్రజా జీవన స్రవంతిలో తమని కలిపేసుకుంటుందని తాలిబన్లు భావించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ రషీద్ వారిని జైలుకి పంపాడు. ఆ పంపటం కూడా వ్యధశాలకి గేదెల్ని పంపినట్లు కేవలం తలలు మాత్రం పైకి ఉండేలా వ్యాన్లలో మనుషుల్ని కుక్కి పంపాడు. దాదాపు 12 గంటలు వారు అలా నిలబడే గతుకుల రోడ్డుపై ప్రయాణం చేశారు. తిండి నీళ్లు లేవు. అసలే ఆవేశపరులైన తాలిబన్లు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. రషీద్ తరపు నుంచి ఇక్కడ మరో పొరపాటు జరిగింది. ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఒక పవిత్ర ఆచారం ఉంది. తమ మతానికి సంబంధించిన వ్యక్తులు వారెంత రాజద్రోహులైనా సరే లొంగిపోయినప్పుడు వారు సరెండర్ చేసిన ఆయుధాలు స్వీకరిస్తారే తప్ప వారిని పరీక్షించరు. జైలు వ్యాను ఎక్కి వెళ్తున్న తాలిబన్ల దుస్తుల్లో కత్తులు, కటార్లతో పాటు బాంబులు, గ్రెనేడ్లు ఉన్నాయన్న విషయం ఆఫ్ఘాన్ సైనికులకి అందువల్ల తెలిసే అవకాశం రాలేదు. తాలిబన్లు కూడా తిరగబడదామనుకోలేదు. విడుదలై మామూలు జీవనంలో కలిసిపోయాక ఈ కత్తుల్ని, బాంబుల్ని వచ్చిన ధరకి అమ్ముకొని కాస్త సొమ్ము చేసుకోవచ్చు అనుకున్నారు. ఎప్పుడైతే తమని జైలుకి తీసుకెళ్తారని తెలిసిందో వారి రక్తం సలసలా మరగసాగింది. ఒక రక్తపు చుక్క రాలకుండా అన్ని వందల మంది తాలిబన్లు లొంగిపోవటాన్ని అబ్దుల్ రషీద్ అపూర్వ విజయంగా భావించాడే తప్ప ముంచుకు రాబోతున్న ప్రమాదాన్ని ఊహించలేదు. 500 మందిని కోట మధ్య ఖాళీ ప్రదేశంలో వదిలేశాడు. పక్కనున్న విశాలమైన వరండాలో పడుకోవడానికి ఏర్పాట్లు చేసుకోమన్నారు. మరుసటి రోజు మైక్ స్పాన్ అనే అమెరికా అధికారి ఆ యుద్ధ ఖైదీల్ని విచారించటానికి అక్కడికి చేరుకున్నాడు. వీరి ద్వారా అల్-ఖైదా స్థావరాల్ని తెలుసుకొని బాంబింగ్ చేయాలని అతడి ఉద్దేశం. అయితే అతడు ఊహించినట్టు జరగలేదు. విచారణ జరుగుతూ ఉండగా వెనుక నుంచి కొందరు తాలిబన్లు అతడితో పాటు ఉన్న 2 గార్డులని చంపేశారు. అంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఆ తరువాత మారణకాండ చాప కింద నీరులా సాగింది. ఆయుధ గిడ్డంగి దగ్గర కొందరు తుపాకులు పేల్చారు. మరికొందరు కోటకి ఉత్తరం దిక్కుగా వెళ్ళి గ్రెనేడ్లు విసిరారు. లొంగిపోయిన ఖైదీల దగ్గర ఆయుధాలు ఊహించని ప్రభుత్వ సైనికులు కనురెప్పపాటులో కనులు మూశారు. ఆయుధ గిడ్డంగి ఖైదీల వశమైంది. AK-47 రైఫిళ్లని, మోర్టార్లని వారు స్వాధీనం చేసుకున్నారు. కాలా-ఈ-జంగ్ అంటే
పర్షియన్ భాషలో యుద్ధదుర్గం అని అర్థం. ఆ క్షణం ఆ కోట ఆ విధంగా తన పేరుని సార్థకం చేసుకుంది. ప్రతి తాలిబను జీవితంలో కోరుకునేది ఒక్కటే, తాను మరణించే లోపుల కనీసం ఒక అమెరికన్ని చంపాలని. విమానం ద్వారా కానీ ట్యాంకుల ద్వారా కానీ బాంబు దాడి జరిగినప్పుడు భూమిలోని బంకర్లలో తలదాచుకోవడం క్షేమం. జేడిఏఎం బాంబ్ భూమి లోపల కానీ గుహల్లోపల కానీ దాక్కున్న శత్రు సైనికుల్ని బయటకు తీసుకురావడానికి వాడే బంకర్ బస్టర్. తాలిబన్లు ఎక్కువగా ఉండేది కొండ గుహల్లోనే కాబట్టి అమెరికన్లు వీటిని స్పెషల్గా తయారు చేశారు. ఇటువంటివి ఉంటాయని అప్పటి వరకు తాలిబన్లకు కూడా తెలియదు. జేడిఏఎం బాంబులు భూమి లోపలికి తొలుచుకు వెళ్ళి అక్కడ పేలుతాయి. గబ్బిలం పద్యం గుర్తుకొచ్చింది. గుర్రం జాషువా రచించినటువంటిది. ఎంత వేదన ఉంటే జాషువా అది రాసి ఉంటాడు. ఇచ్చోట ఏ సంత్కవీంద్రుని కమ్మని కులము నిప్పులలోన కరిగిపోయే, ఇచ్చోట ఏ భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే, ఇచ్చోట ఏ లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే, ఇచ్చోట ఎట్టి పేరెన్నికల్గన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే. ఇది పిశాచులతో విటలేఖ్యనుండు గజ్జె గదిలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షణమవు దుష్టుల లయ, అవని పాలించ భస్మ సింహాసనంబు. తాను మరణించబోయే ముందు కనీసం ఒక శత్రువునైనా చంపాలన్నది తాలిబన్ల శపథం. కొస ప్రాణంతో ఉన్నవాడైనా సరే ఏ మూల నుంచో తుపాకీ పేలుస్తాడన్న భయం వారికి ఉంటుంది. ఏసీ గదిల్లోనూ చీకటి గుహల్లోనూ కూర్చొని ఆశయాలు వల్లించటం కాదు, ఆచరణలో కష్టము త్యాగము కూడా తెలుసుకోవాలి. యుద్ధంలో శత్రు సైన్యం గెలిచి ముందుకు వస్తున్నప్పుడు ఎటూ పారిపోలేని సైనికులు శవాల మధ్య తాము శవాల్లా పడుకుంటారు. గాయపడిన సైనికులు కూడా ఈ విధంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మరోవైపు గెలిచిన సైనికులు ఈ శవాల దగ్గరికి వచ్చి ఎవరైనా బతికి ఉన్నారా అని ఒక్కొక్కరిని పరీక్షించి చూడరు. ఊపిరాగిందా అని వంగి పరీక్షించే సమయంలో అవతలి సైనికుడు చావు ధైర్యంతో తమని చంపి తాను మరణించే ప్రమాదం అందులో ఉన్నది. అందువల్ల ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా శవాలపై కాల్పులు జరుపుతారు. శవంలా నటించే వారెవరైనా ఉంటే ఈ బుల్లెట్ దెబ్బలకి గిలగిలా కొట్టుకుని మరణిస్తారు. గాయాలతో ఉన్న వారిని రెడ్ క్రాస్కి అప్పజెప్పే పని కూడా తగ్గుతుంది. ఖబార్ ఏస్తాన్ అనే మరో చెరసాల ఉంది. అక్కడ తిండి కుక్కలు కాకులు కూడా తినవు. అక్కడి నీటితో నాగరికులు పాత్రలు కూడా కడగరు. ఖైదీల స్నానానికి నీటి ప్రసక్తే లేదు. డాక్టర్లు మందులు కలలో మాట. 6 నెలలు తిరిగేసరికి ఒక్కర్ని మిగల్చని కారాగారాలు అవి. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఒంటరి స్త్రీని ఈ సమాజం ఏదో చేస్తుందని, అవకాశం కోసం వేట కుక్కల్లా మొగాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని, ఏకాకి జీవితం దుర్భరమని రచయితలు రాస్తారే గాని, నా ఉద్దేశంలో తన పని తాను చేసుకుపోయే స్త్రీని సమాజంలోనే కాదు, సినిమా రంగంలోనూ ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రయత్నించి ఊరుకుంటారంతే. కాలు జారాలంటే ఒంటరి స్త్రీయే అవసరం లేదు. భర్త ఆఫీసుకెళ్ళాక స్త్రీ ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది కదా. కావాలనుకుంటే స్త్రీ ఒక కనుచూపుతో, ఒక ఏహ్య భావంతో పురుషుడిని దూరంగా పెట్టగలదు. స్నేహం కోసమో, సలహా కోసమో, ఓదార్పు కోసమో వెళ్ళే స్త్రీనే
పురుషుడు దగ్గరకు లాక్కోవాలని ప్రయత్నిస్తాడు. కష్టపడి పనిచేయి అనను. పని చేయటంలో ఉన్న ఆనందం ఎందులోనూ లేదు. చేస్తున్న పనిని ఇష్టపడితే చాలు. నీవు పని చేస్తున్నది నీ కోసం లేదా నీ వాళ్లకు చేస్తున్నానన్న ఆనందం కోసం అని ఆలోచిస్తే అంతా ఆనందమే. ప్రస్తుతం అమెరికాలో 20% కరెంట్ న్యూక్లియర్ పవర్ ద్వారా లభ్యమవుతుంది. చీకటిగా ఉన్నదని ఆఖరి మెట్టు దగ్గరే ఆగిపోతే జీవితం మొత్తం చీకట్లోనే ఉండిపోతావు. అడుగు ముందుకు వేయి. కింద ఇంకో మెట్టు తగలవచ్చు లేదా గాలిలో ఎగరటం నీకు తెలియరావచ్చు. ఒంటరిగా ఉంటూ ఆనందాన్ని ఆస్వాదించటం వేరు. వేరొక వ్యక్తితో ఒకే ఇంట్లో ఉంటూ ఒంటరిగా ఉండగలగడం వేరు. అది అసాధ్యం. ఒకరికొకరు నచ్చని వ్యక్తులైతే అది నరకం కూడా. ఇద్దరు మంచివారు కూడా మంచి దంపతులు కాకపోవచ్చు. న్యూక్లియర్ శక్తిని ఒక ఇంట్లో దీపాలు వెలిగించటానికైనా ఉపయోగించవచ్చు లేదా ఒక దేశాన్ని బూడిద చేయటానికైనా ఉపయోగించవచ్చు. భారతదేశం తన మొట్టమొదటి న్యూక్లియర్ బాంబ్, దాని పేరు స్మైలింగ్ బుద్ధ. ఇండియా ఈసారి ధైర్యంగా తన కార్యక్రమాలు కొనసాగించింది. థర్మోన్యూక్లియర్ వార్ హెడ్ని తయారు చేసింది. దాని పేరు ఆపరేషన్ శక్తి. ఇది తయారు చేయటానికి 6 ఏళ్లు పట్టింది. మొట్టమొదటి బాంబు స్మైలింగ్ బుద్ధాకి దీనికి 24 సంవత్సరాల తేడా ఉంది. ఇంట్లో సుఖం లేని వారే ఇల్లొదిలి రాష్ట్రమంతా తిరిగే రాజకీయ నాయకులుగాను, నిరంతరం డబ్బు యావ ఉండే లంచగొండి అధికారులుగాను, తమ ప్రపంచంలో మిగిలిపోయే సైంటిస్టులుగాను తయారవుతారని ఎవరో జ్ఞాని అన్నాడు. నీ సంసార జీవితం సుఖంగా కొనసాగాలంటే 2 విషయాలు గుర్తుంచుకో. తప్పు నీదైనప్పుడు ఒప్పుకో. నీవు కరెక్ట్ అయినప్పుడు నోరు మూసుకో. 11 ఏళ్ళు. ఆ వయసులో పిల్లలు రెండో ఓకే స్టేజి నేను బాగోలేను ప్రపంచమంతా బాగుంది నుంచి 3వ ఓకే స్టేజి నేను బాగున్నాను నువ్వే బాగోలేవు అన్న స్టేజికి వస్తారు. మొదటి స్టేజ్ వచ్చేసి నేను బాగోలేను ప్రపంచము బాగలేదు. భార్యాభర్తలు నాణ్యానికి బొమ్మ బొరుసులంటారు. ఎంత గొప్ప నిజం. ఒకే చోట ఉంటారు కానీ ఒకదాన్నొకటి చూడలేవు. చాలామంది ఈ సెన్సిటివ్నెస్ అన్న పదానికి తప్పు అర్థం చెబుతారు. విరిగిన చెట్టుని, రెక్కతెగిన పక్షిని, వరదల్లో మునిగిన ఊరిని, చలిలో వణికే బిచ్చగత్తెని చూసి బాధపడటం సెన్సిటివ్నెస్. అంతే తప్ప స్నేహితుడు ఇంతకు ముందులా మాట్లాడటం లేదని, హాస్టల్లో జడ వేయటానికి అమ్మ లేదని బాధపడటం సెన్సిటివ్నెస్ కాదు, అది వీక్నెస్. విసుగు, కోపం, దుఃఖం మూడు స్థాయిలు. కోపం విసుగుకి అన్నయ్య, దుఃఖానికి తమ్ముడు. న్యూక్లియర్ ఎనర్జీ శాఖ భారత ప్రధానమంత్రి ఆధీనంలో ఉంటుంది. పరాయి స్త్రీతో ఆమె అనుమతితో సంపర్కం భారతదేశంలో తప్పులేదు. అక్రమ సంబంధం పాకిస్తాన్లో శిక్షార్హం కానీ ఇండియాలో చట్టరీత్యా నేరం కాదు. ప్రమాదం మనిషికి అనుభవాన్ని నేర్పుతుంది. ఆ అనుభవ స్థాయి అతని అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. స్కూటర్ నడిపే కొత్తలో కాలుకి తగిలితే అదృష్టం, మొదట్లోనే అనుభవం వస్తుంది. తలకి తగిలితే దురదృష్టం, ప్రారంభంలోనే ప్రాణం పోతుంది. మనిషి సమస్యల్లో ఉన్నప్పుడు సమస్య వలన వచ్చే బాధ కన్నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అన్న బాధే ఎక్కువ. కష్టాల్లో ఉన్న చాలామందికి కావాల్సింది పరిష్కారం కాదు, సానుభూతి. మీ దేశం మమ్మల్ని వదిలిపోతే తప్ప మేము ఒకటి కాము అంటున్నాడు. మీ దేశమంటే భారతదేశమని, చాలామంది కాశ్మీరీలు ఇండియాని అలాగే పిలుస్తారని పాణికి తెలియదు.
మేము అంటే డ్రైవర్ ఉద్దేశం భారత్ కాశ్మీర్, పాకిస్తాన్ కాశ్మీర్ ఆ రెండు ఒక్కటి అవ్వాలని చాలామంది కాశ్మీరీల ఆకాంక్ష. ఊరి అన్న బోర్డు ఉంది అక్కడ. జీలం నది అక్కడే రెండుగా విడిపోతుంది. ఒక పాయ పాకిస్తాన్లోకి వెళ్తుంది. ఈ నదిని సంస్కృతంలో వితస్తా అంటారు. ఋగ్వేదంలోనూ భాగవతంలోనూ ఈ నది ప్రసక్తి చాలాసార్లు వస్తుంది. మిగతా నదుల్లా కాకుండా భూగర్భ జలం నుంచి పుట్టటం ఈ నది విశిష్టత. ఇది వెళ్ళి పాకిస్తాన్లోని చినాబ్ నదిలోనూ ఆపై అది సట్లెజ్లోనూ కలుస్తుంది. వైరాగ్య శతకంలో ఒకచోట భర్తృహరి అంటాడు, మేము కష్టాలు పడ్డాం కానీ మునుల వలె ఆత్మశక్తి పెంచుకొనుటకు కాదు, మరో దారి లేక. మేము ఇంటి సుఖాలు వదులుకుంటిమి కానీ మునుల వలె వైరాగ్యము వల్ల కాదు, మరెవరికో సేవ చేయుటకు. శీతవాత తపముల కూర్చితిమి కానీ మునుల వలె మనసుపై ఆధిపత్యము సంపాదించుటకు కాదు, ధనము పదవి సంపాదించుటకు. ఓ ఆశ, నిన్ను వీడితే తానెంత సుఖముగా ఉండగలడో తెలియనివ్వకుండా మనిషినెంత మాయలో నింపినావే అని శ్లోకానికి అర్థం. పర్వత శ్రేణులు వరుసగా ఉన్నాయి. 500 మైళ్ళు పొడవున్న పంక్తులవి. వాటి మధ్య ఉన్న సన్నటి దారిని ఖైబర్ పాస్ అంటారు. ఆ దారి గుండా వచ్చే అలెగ్జాండర్ నుంచి మొఘల్ చక్రవర్తుల వరకు భారతదేశంపై గతంలో దండెత్తారు. హింద్ కుష్ పర్వత పంక్తుల్లో ఎత్తైన శిఖరం తిరిచ్మీర్. సీసాలో నీరు నోట్లో పోసుకునే లోపల ఐస్ అయిపోయేటంత చల్లగా ఉంటుంది అక్కడ. ఆ శిఖరం ఎత్తు 25,300 అడుగులు. ప్రజలు చలిగా ఫీల్ అయ్యే నీలగిరి ఊటీ ఎత్తు 7,900 అడుగులే. తాలిబన్లకి భారత్ అంటే అస్సలు పడదు. ఆఫ్ఘన్లో సనాతన మతాచార సాంప్రదాయాలను తొలగించి ప్రజాస్వామిక వ్యవస్థ నెలకొల్పాలనుకుంటున్న దేశాల్లో భారతదేశం ఒకటి కావటం మొదటి కారణం. కాశ్మీర్ని ఆక్రమించుకోవటం, పాక్ నుంచి బంగ్లాదేశ్ని విడగొట్టడం రెండో కారణం. ఖాదిర్ ఖాన్ పాకిస్తాన్ న్యూక్లియర్ సైంటిస్ట్. కొన్ని మిలియన్ల డాలర్లకి ఆ రహస్యాలన్నీ మరో దేశానికి అమ్మేసి పాక్ నుంచి పారిపోయాడు. పాకిస్తాన్ డిటిన్యూ లాకప్ల గురించి తెలియదనుకుంటాను. నీ ఉండే లాకప్ నుంచి అరక్షణం కూడా బయటికి వచ్చే అవకాశం ఉండదు. నీ గదికి టాయిలెట్ ఉండదు, ఉన్నా నీళ్లుండవు. ఇండియాకి బాంబు ఎందుకు? దాంతో ఏం చేస్తుంది? ఎవరి మీద ఉపయోగిస్తుంది? తమ దేశంలోకి శత్రుదేశం చొచ్చుకురాకుండా భయపెట్టడం కోసమే ఏ దేశం బాంబు తయారు చేసినా. మీ దేశంలా, పాకిస్తాన్లా, అమెరికాలా మా దేశం ధనవంతమైన దేశం కాదు. మీ భారతదేశంలా, పాకిస్తాన్లా, అమెరికాలా మా ఆఫ్ఘనిస్తాన్ ధనవంతమైన దేశం కాదు. ఎక్కడ భూమి సారవంతమైనదో అక్కడ కలుపు మొక్కలు చాలా మొలుస్తాయి. వాటిని చూసి బీద దేశాల్లో కూడా ఇవి తలెత్తటానికి ప్రయత్నం చేస్తాయి. మీ దేశ ప్రజలది తిని కూర్చున్న బేరం కాబట్టి పర్వాలేదు. మా బీద దేశంలో అలాంటి కలుపు మొక్కలు పెరగకుండా ఉండాలంటే మీ వ్యవస్థ మాకు పనికిరాదు. మా నిబంధనలు మాకుండాలి. కలుపు మొక్కలంటే నాకు అర్థం కాలేదు. డబ్బు, అధికారం, స్త్రీ మోజు ఈ మూడే కలుపు మొక్కలు. అందుకే మేం లంచం తీసుకునే వారివి, దొంగతనం చేసిన వారివి చేతులు ఖండిస్తాం. మీ దేశంలో లాగా జైల్లో పెట్టి ఏడాది తిరిగేసరికల్లా తిరిగి దొంగతనం చేయటం కోసం వదిలిపెట్టాం. మా ప్రభుత్వంలో తప్పు చేసిన అధికారుల్ని బహిరంగంగా ఉరితీసి చంపేస్తాం.
మా వ్యవస్థలో ప్రజల డబ్బుతో పందికొక్కుల్లా బలిసే రాజకీయ నాయకులు ఉండరు. అమ్మాయిల చుట్టూ తిరిగే యువకులు, సినిమాలు ఫ్రీగా చూడటం కోసం వారితో స్నేహం చేసే అమ్మాయిలు ఉండరు. మసాజ్లు, పబ్లిక్ రొమాన్స్లు, చీకటి తప్పులు ఉండవు. చెప్పానుగా, మాది చాలా బీద దేశమని. చిన్న విషయాల్ని పెద్దవి చేసే టీవీలు, విద్యార్థుల్ని ఎస్కేపిస్టులుగా చేసే చాటింగులు, సమయాన్ని వృధా చేసే సెల్ఫోన్లు, ఐఐటీల పేరుతో 1వ క్లాసుకే లక్షల ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థలు మా ఉద్దేశంలో కలుపు మొక్కలు. మా భౌగోళిక సాంఘిక సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా మా మతాచారాల్ని నియమించుకున్నాం. మా బతుకు మమ్మల్ని బతకనివ్వమంటున్నాం. కానీ ప్రపంచానికి భయం. మా సంస్కృతి ప్రపంచమంతా వ్యాపించి దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోయి లోకమంతా ఒకటే మతమై, చిల్లర దేవుళ్ళంతా ఒకటే భగవంతుడై, వర్గభేదాలు పోయి సామాన్యులందరూ బావుండటం ప్రారంభిస్తే ఇప్పుడు తేరగా వస్తున్న ఈ సౌఖ్యాల్ని మీ నాయకులు, ప్రభుత్వాధికారులు, లంచగొండులు, మతాధిపతులు, బాబాలు వదులుకోవాలి. పబ్లని, ఫ్యాషన్లని మీ యువతీ యువకులు వదులుకోవాలి. మా దేశంలోలా మీరందరూ కష్టపడాలి. అప్పుడు ఈ ప్రపంచంలోనే బీదవాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. కానీ అలా కష్టపడడానికి ఎవరిష్టపడతారు? అందుకే అమెరికా నుంచి నాటో వరకు ప్రపంచమంతా మాకు సనాతన మత ఛాందస ఉగ్రవాదులని పేరు పెట్టి మా మీద బాంబులేసి నాశనం చేయటానికి చూస్తోంది. ఒక బీద దేశాన్ని ఎవరు తన బతుకు తనని బతకనివ్వరు అని సెర్బియా నుంచి చెచెన్యా వరకు చరిత్ర నిరూపించింది. సరిగ్గా చెప్పాలంటే 27 ఏప్రిల్ 1978 నాడు అప్పటి ప్రధానిని, అతడి భార్యా పిల్లల్ని హఫీజుల్లా అమీన్ అనే మిలిటరీ కమాండర్ హతమార్చి అధికార పీఠం అధిష్ఠించాడు. దానికి సౌర్ రెవల్యూషన్ అని పేరు. తర్వాత 6 నెలల కాలంలో అతడు తన సిద్ధాంతాల్ని వ్యతిరేకించిన మేధావుల్ని, మతాధిపతుల్ని దాదాపు 1,00,000 మందిని చంపించాడని అంచనా. ఆఫ్ఘనిస్తాన్ రక్త చరిత్రలో అతి విషాదకరమైన అధ్యాయం ఇది. ఈ బీదరికం అనేది చాలా భయంకరమైనది. మనిషి విలువల్ని పరీక్షిస్తుంది. ఇద్దరు వ్యక్తుల ఆలోచనల సారూప్యం వారి అనుబంధపు కాలాన్ని నిర్ధారిస్తుంది. అల్ అజమ్ బుఖారీకి అహ్మద్ ఖాజీ ఆ విధంగా శిష్యుడయ్యాడు. ఆ తర్వాత 25 సంవత్సరాలకి భారత విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘాన్ తీసుకెళ్లిన నలుగురిలో అహ్మద్ ఖాజీ ఒకడు. మరోవైపు భారత సైన్యం కాందహార్ విమానాశ్రయాన్ని చుట్టుముట్టి తమ విమానాన్ని విడిపించుకుంటామంటే అప్పటి ఆఫ్ఘాన్ని పరిపాలిస్తున్న తాలిబాన్ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. సదరు ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు అల్ అజమ్ బుఖారీయే. ఆ తరువాత ఒక రహస్య టీవీ ఛానల్ బుఖారీని ఈ ప్రశ్నే వేసింది. 120 మంది ప్రయాణికుల్ని వారం రోజుల పాటు విమానంలో కూర్చోబెట్టటం, అన్ని రోజులు కేవలం సీట్లలో లేవకుండా కూర్చుని, సరి అయిన నిద్ర లేక, స్నానం లేక, టాయిలెట్లు లేక ఘోరం కదా అని అడిగింది. దానికి బుఖారీ సమాధానం చెప్తూ, కాశ్మీర్ విమోచన కోసం పోరాడే వారిని అరెస్ట్ చేసి నేరం ఏమిటో చెప్పకుండా, కోర్టుకు హాజరుపరచకుండా ఏళ్ల తరబడి జైలుల్లో పెట్టుకోవడం తప్పు కాదా? వారిని ఎలా విడిపించుకోవాలో తెలియక మేమీ నిర్ణయం తీసుకున్నాం. కనీసం ఏ నేరంపై అరెస్ట్ చేశారో చెప్పాలి కదా అన్నాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బుద్ధుడి విగ్రహాల్ని బద్దలు కొట్టడం తప్పు కాదా? విగ్రహారాధన వద్దన్న వారిలో ప్రథముడు గౌతమ బుద్ధుడు. అతడి విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహాలని పూజించటం తప్పు అన్న గౌతముడి విగ్రహాన్ని తయారు చేసిన జనుల్ని, దాన్ని పూజించే ప్రజల మూర్ఖత్వాన్ని ఏమనాలి? అప్పటికే మేము లాడెన్ని ఆఫ్ఘనిస్తాన్లో విచారించటానికి ఒప్పుకున్నాం.
సాక్ష్యాధారాలు మాకు పంపమన్నాం. అమెరికా దానికి ఒప్పుకోలేదు. పోనీ తటస్థంగా సౌదీ అరేబియా కోర్టులో విచారించమన్నాం. దానికి కూడా ఒప్పుకోలేదు. ఫలితంగా 1,00,000 మంది సైనికుల్ని కోల్పోయాం. ఒక రాజకీయ నాయకుడిని రక్షించుకోవడం కోసం 4 టెర్రరిస్టులని వదిలిపెట్టే దేశం మీది. ఒక సిద్ధాంతాన్ని రక్షించుకోవటం కోసం 1,00,000 మంది సైనికుల్ని కోల్పోయిన దేశం ఆఫ్ఘనిస్తాన్ది. అసలు తాలిబాన్లు అంటే ఎవరు? అసలు తాలిబాన్లు అంటే ఎవరు? అది చెప్పాలంటే 25 సంవత్సరాల కథ చెప్పాలి అంటూ కొనసాగించాడు బుఖారీ. 1978 ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలంగా ఉండేది. అప్పుడు మా నాయకులు కొందరు వెళ్ళి పక్కదేశమైన రష్యా సహాయం అడిగారు. అంతే, పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అయింది మా పరిస్థితి. రష్యన్ సైన్యం మా దేశాన్ని ఆక్రమించింది. ఆ విధంగా కమ్యూనిజం కోరల్లో చిక్కుకుపోయాం. మా అశాంతిని అమెరికా గుర్తించింది. ఆ 2 దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రోజులవి. రష్యాకి వ్యతిరేకంగా అమెరికా, పాకిస్తాన్లు కలిసి మా దేశంలో రహస్య సేనలని తయారు చేశాయి. దాని పేరు ముజాహిదీన్. దానికి నాయకుడిని నేనే. ఆగి బుఖారీ తిరిగి చెప్పటం ప్రారంభించాడు. రష్యా పాలన పట్ల కలిగిన అసంతృప్తి వలన అయితేనేం, మాలాంటి ముజాహిదీన్ల పోరాటం వల్లనైతేనేం మా దేశంలో తిరుగుబాటు మొదలైంది. రష్యన్ సైన్యం తోక ముడిచి వెళ్ళిపోయింది. అమెరికన్ల సాయంతో రష్యాకి వ్యతిరేకంగా పోరాడిన మరో వ్యక్తి ఉన్నాడు. అతడే ఒసామా బిన్ లాడెన్. అయితే ఈ విషయం ఇప్పటికీ అమెరికా ఒప్పుకోదు. అప్పటి వరకు దేశాన్ని తన కబంధ హస్తాల్లో నొక్కి పెట్టి ఉంచిన రష్యా వెళ్ళిపోవటంతో ఆఫ్ఘనిస్తాన్లో ఒక్కసారిగా దురదృష్టకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. యువకులకి చదువు లేదు, యుద్ధం తప్ప మరొకటి తెలియదు. దాంతో కాస్త బలమున్న ప్రతివాడు చిన్న సైన్యాన్ని తయారు చేసుకుని ఆ ప్రాంతానికి అధికారిగా ప్రకటించుకున్నాడు. న్యాయం పోయింది, చట్టం పోయింది, బలం రాజ్యమేలింది. బలవంతపు చందాలు, గృహదహనాలు, శిక్షలు, రేపులు. ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలమైపోయింది. అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన సంఘటన జరిగింది. కాందహార్ దగ్గర్లో అధికార మదం తలకెక్కిన ఒక సంస్థానాధిపతి ఒక గ్రామం నుంచి 2 ఆడపిల్లల్ని బలవంతంగా బంధించి తీసుకువెళ్ళాడు. ఆ పిల్లల్లో ఒకరి వయసు 12, మరొకరి వయసు 14. ఒక పాఠశాలలో నిర్బంధించి తింటూ తాగుతూ అతడి సైనికులు ఆ చిన్న పిల్లల్ని రోజుల తరబడి రేప్ చేస్తున్నట్లు తెలిసింది. గ్రామం అట్టుడికిపోయినా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ఆవేదనని అణగదొక్కే కొద్దీ అది ఆవేశంగా మారుతుంది. ఆవేశం అధికమవుతే అది మారణ హోమాన్ని సృష్టిస్తుంది. అప్పుడదే జరిగింది. ఆ గ్రామంలో వేద పాఠశాల లాంటి మా మత బోధనాశాల ఒకటి ఉన్నది. దాని ప్రధానోపాధ్యాయుడు ముల్లా మహమ్మద్ ఒమర్. అతడు 25 మంది విద్యార్థుల్ని తీసుకుని ఆ నరరూప రాక్షసుల్ని ఎదుర్కొన్నాడు. వాళ్ళ దగ్గర కేవలం 16 తుపాకులున్నాయంతే. అయినా ప్రాణాలొడ్డి ఆ ఆడపిల్లల్ని రక్షించారు. ఆ సంస్థానాధిపతిని ఓ యుద్ధ ట్యాంకుకి బహిరంగంగా వేలాడగట్టి ఉరిదీశారు. ఆఫ్ఘన్లు కలలో కూడా ఊహించలేనిది తిరుగుబాటు. ఈ వార్త దావానలంలా వ్యాపించి 2 నెలలు తిరిగేసరికల్లా ఒమర్ ఆధ్వర్యంలో పనిచేయటానికి దాదాపు 10,000 మంది విద్యార్థులు వచ్చి చేరారు. దానికి తాలిబన్ అని పేరు పెట్టాం. తాలిబ్ అంటే మా భాషలో విద్యార్థి అని అర్థం. నీతి మా ఆదర్శం, మతం మా కవచం. మిగతా గ్యాంగుల్లా రక్షణ కోసం గ్రామాల నుంచి కప్పం వసూలు చేయటం, మానభంగాలు, లూటీలు, గృహదహనాలు లేవు. దాంతో కొద్ది కాలానికే ఆఫ్ఘన్ ప్రజలకి తాలిబన్లు ఆరాధ్య దైవాలయ్యారు. వారికి సంతోషంగా అధికారం అప్పజెప్పారు.
అమెరికా, పాకిస్తాన్లు కూడా చాలా సంతోషించాయి. పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో మమ్మల్ని సహాయం కోరింది కూడా. దేనికి? తమ దేశం నుంచి తూర్పు దేశాలకి ఎగుమతి అయ్యే వాటికి మా సరిహద్దుల్లో రక్షణ కల్పించటానికి. అంత స్నేహంగా ఉన్న అమెరికా, పాకిస్తాన్ మీకు ఎందుకు శత్రువులయ్యాయి? పాకిస్తాన్కి వ్యక్తిత్వం లేదు. అది కంటే అమెరికా చిన్నట్టు వినాల్సిందే. లేకపోతే ఏడాది తిరిసరికల్లా అది అప్పుల్లో మునిగిపోయింది. ఇక అమెరికా అంటావా? దానికి మా సంస్కృతి నచ్చదు, నచ్చలేదు. మతం ప్రపంచమంతా వ్యాపిస్తుందని దాని భయం. సో ఇది ఇంతటితో రెండవ భాగం చదువుకోవడం జరిగింది. తక్కిన భాగాన్ని మరిన్ని భాగాలుగా చదువుతాను. బుక్ రీడర్ శ్రీరాములు. థ్యాంక్ యూ వెరీ మచ్.